Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of post market analysis of Bank Nifty 28th March. అంటే ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో ఈరోజు మనం క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నామంట. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు ప్రీ మార్కెట్ మనం లైక్ సండే చెప్పుకుంటాం. బికాజ్ రేపు హాలిడే కాబట్టి, రేపు సండే హాలిడే కాబట్టి సండే మార్నింగ్ ఎలాగో మాకు పెడతాం కాబట్టి ప్రీ మార్కెట్ సండే చెప్తాను. ఈరోజు జస్ట్ ఏంటంటే మనకి ఈరోజు ఎంట్రీ ఎలా వచ్చింది ఏంటో చెప్పి ఎండ్ చేస్తాను ఈరోజు వీడియో అనేది. సో రైట్, ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోతే ఈరోజు మనకి ఎంట్రీ ఎక్కడ వచ్చిందని చూసుకుంటే, అయితే నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం, ఒకవేళ మార్కెట్ అనేది లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్లో ఇక్కడ ఈ ఏరియా ఉన్నది. ఓకే, సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పేసి లైక్ ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ అంటే ఎర్లీ మార్నింగ్ అనేది కొంచెం కష్టం అన్నమాట ఎంట్రీ అవ్వడం, కానీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ స్టాప్ లాస్ అయితే కొట్టేసింది. అయితే ఈ స్టాప్ లాస్ ఇక్కడ ఎంట్రీ అంటే లైక్ ఎంట్రీ అవ్వకూడడానికి కూడా ఒక రీజన్ ఉన్నది. ఆ రీజన్ ఏంటో చూపిస్తాను. చూసుకుంటే అంటే ఇక్కడ ఎంట్రీ అవ్వలేదులేండి. ఎర్లీ మార్నింగ్ మీరు అక్కడ చాలా ఫాస్ట్గా మార్కెట్ అనేది ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఇక్కడ కొట్టేసింది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఆల్రెడీ నేను ఆర్డర్ బ్లాక్ ఫిల్ అయిపోయిందని కూడా చెప్పాను. ఓకే, సో లైక్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది ఫిల్ అయిపోయింది, బట్ స్టిల్ ఓకే లైక్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి మనం ఇది ఏదైతే అనుకున్నామో ఇదేదైతే అనుకున్నామో ఈ స్టాప్ లాస్ హిట్ అయిపోయినా మనకి ఏంటంటే ఓవరాల్గా ఇదైతే ఉన్నది. ఓకే, ఓవరాల్ మెయిన్ ఆర్డర్ బ్లాక్ అయితే ఇక్కడ ఉన్నది. ఆ ఆర్డర్ బ్లాక్ ఏ రీజన్ ఉన్నది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎందుకు తీసుకోకూడదు అనేది కూడా చూపిస్తాను చూడండి. అయితే ఫ్యూచర్స్ చూడండి. ఫ్యూచర్స్ ఓపెన్ చేస్తే మీకు ఎప్పుడు చెప్తుంటాను, ఫ్యూచర్స్ లైక్ ఇండెక్స్ రెండు కంబైన్డ్గా చూస్తూనే ఉండాలి. ఫ్యూచర్స్ ఓపెన్ చేస్తే ఏమైంది, ఇక్కడ ఫ్యూచర్స్ ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి యాక్చువల్ ఆర్డర్ బ్లాక్కి ఫెయిల్ అయిపోయింది ఏకంగా. ఓకే, యాక్చువల్ ఆర్డర్ బ్లాక్కి ఫెయిల్ అయిపోయింది మనకి. ఓకే, సో మనకి ఇంకా ఫ్యూచర్స్లో ఏంటంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయిపోయింది. అయితే అప్సైడ్కి వెళ్ళిపోతున్నట్టు కాదనమాట. ఇండెక్స్లో ఈ స్టాప్ లాస్ ఇంకా కొట్టలేదు. వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఏమైంది ఇక్కడ మనకి. సో ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే మార్కెట్ అనేది ఏమైంది, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఈ హై ఉన్న చూడండి, ఈ హైని స్వీప్ చేసి అంటే సరిగ్గా బ్రేక్ చేయలేమాట. స్వీప్ చేసి లాన్ క్లోజ్ అయింది. ఫస్ట్ 15 minutes క్యాండిల్ అనేది స్వీప్ చేసి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో ఎలా చూసిందో చూడండి. ఓకే, సో అయితే నేను ఇక్కడ ఒక ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఈ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో లైక్ ఫోర్త్ స్ట్రాటజీ చెప్తాను చూడండి. ఫోర్త్ స్ట్రాటజీ గోల్డెన్ స్ట్రాటజీ అంటాను చూడండి. ఆ ఎంట్రీ అయితే వచ్చింది అన్నమాట ఇక్కడ మనకి. సో ఆ ఎంట్రీ నేను ఇక్కడ చెప్పలేను బికాజ్ ఇది క్లాసెస్లో టీచ్ అది. సో మీరు కూడా ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ అనాలిసిస్ నేర్చుకోవాలి అనుకుంటే, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే April 1st నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను యూట్యూబ్లో ప్రతిదీ చెప్పలేను. సో మీకు అంటే మార్కెట్ స్ట్రక్చరింగ్ బేసిక్ ఆర్డర్ బ్లాక్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలను, కానీ టోటల్ లిక్విడిటీ గురించి అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేర్చుకుంటాం అనుకున్న వాళ్ళు నన్ను పింక్ చేయొచ్చు. April 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సో మన స్టూడెంట్స్ అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో మీరు చూడండి ఇక్కడ. సో దాని టార్గెట్ కూడా ఇక్కడ వరకు ఇలా ఉంటుంది. మీ క్లాస్లో కూడా టీచ్ చేస్తాను కదా. సో రైట్, మనకి అయితే ఈ అంటే మీరేం ఫీల్ అవ్వకండి. అంటే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫీల్ అవ్వకండి. మీకు కూడా ఎక్కడ ఎంట్రీ వచ్చింది ఏంటి అనలైజ్ చేస్తాను మార్కెట్ అనేది. సో ఇక్కడైతే ఈ ఎంట్రీ వచ్చింది అన్నమాట మనకి. అయితే మార్కెట్ అనేది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ ఇలా ర్యాలీ అవుతుంది కదా. డౌన్ సైడ్ ర్యాలీ అవుతూ మళ్ళీ రిట్రేస్మెంట్ అవుతూ మనకి ఇక్కడ ఈ ఎంట్రీ ఇచ్చింది అనమాట. ఓకే, సో మన ఫోర్త్ స్ట్రాటజీ గోల్డెన్ లిక్విడిటీ స్ట్రాటజీ అని చెప్తాం కదా, ఆ ఎంట్రీ మాట ఇది మనకి. సో దాన్ని ట్రిగ్గర్ చేసి దాని టార్గెట్ ఎవరికి ఉన్నది. సో దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ కూడా చేయను, రైట్, బికాజ్ ఏంటంటే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు, రైట్. సో చూసుకుంటే మనకి మార్కెట్ అనేది ఇటు సైడ్ పోనీ. ఓకే, మార్కెట్ ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి ఇక్కడ వస్తుంది కదా, ఇటు సైడ్ అయినా పోనీ ఎంట్రీ వచ్చిందా అని చూసుకుంటే ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే ఇండ్యూస్మెంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇక్కడికి ఏమైనా ఎంట్రీ వస్తే ఇక్కడ అంటే జనరల్ ఆర్డర్ బ్లాక్ లో ఏదైనా ప్లాన్ చేద్దాం అంటే ఇక్కడికి వస్తే ఎంట్రీ అయ్యేవాళ్ళం. కాకపోతే మార్కెట్ అనేది ఇంకా డౌన్ సైడ్ అలా ట్రావెల్ అయిపోయింది. డౌన్ సైడ్ ట్రావెల్ అయిపోయిన తర్వాత అట్ ద సేమ్ టైం ఇండెక్స్ లో కూడా దీన్ని రెస్పెక్ట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ అనేది ఇలా ర్యాలీ అయ్యిందన్నమాట. ఓకే, సో అంటే ఇంక రెండు కంబైన్ అయ్యామాట. వన్స్ ఇక్కడ గ్యాప్ అప్ అయిపోయిన తర్వాత రెండు ఇంకొకలాగే మూవ్ అయ్యాయన్నమాట. సో తర్వాత ఏమైందో చూసుకుంటే మనకి, సో మార్కెట్ అనేది ఇదేంటిది, ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో కదా. ఓకే, సో రెసిస్టెన్స్ సపోర్ట్ అనుకుంటే అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. సో ఇది లో, ఇది ఒక లో. ఈ లోని ఇక్కడ మార్కెట్ అనేది
సరిగ్గా బ్రేక్ చేయలేదు. ఓకే, ఇక్కడ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి మళ్ళీ పైకి క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయి ఇక్కడ మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ చేసింది అనమాట ఇక్కడ మనకి. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ చేసింది. అయితే మీకు నిన్న చెప్పుండి ఉంటాను, టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు, ఇక్కడ వరకు అంటే టార్గెట్ అనేది ఇక్కడ ఇండెక్స్ పరంగా ఒకవేళ ఇక్కడ ఎంట్రీ అయితే టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పాను. బట్ ఫ్యూచర్స్లోనే మనకు వేరే విధంగా చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా చాలా ఇంకా మార్కెట్లో డెప్త్ ఇంకా ఉన్నది. మీకు నేను ఏంటంటే మీకు తెలుసుకోవాల్సిన పాయింట్స్, సో అన్నీ నేను ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో రైట్, మనకు చూసుకుంటే అందుకే ఇక్కడ వరకు టార్గెట్ ఎందుకు వెళ్ళలేదు అనుకుంటే, అయితే ఒకటి ఈ ఎంట్రీ తీసుకుంటే టార్గెట్ ఇక్కడ వరకు వెల్ అండ్ గుడ్ బాగానే ఉన్నది, ఇది అచీవ్ అయిపోయింది చాలా మంచిగా. రిస్క్ రివార్డ్ చూసుకుంటే మంచిగా మనకి 300 పాయింట్స్ అచీవ్ అయిపోయింది. తర్వాత ఏమైంది అని చూసుకుంటే ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఇక్కడ ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో దగ్గర నుంచి ఈ లో దగ్గర మార్కెట్ అనేది స్వీప్ చేసి మార్కెట్ టర్న్ అయిపోతుందా, మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతామా అంటే కాదు. ఇక్కడ మార్కెట్ ఇంకా మనం బేరిష్నెస్ చూస్తాం. మార్కెట్ ఇంకా బేరిష్నెస్ చూసినా సరే మనం ఏంటంటే దీని టార్గెట్ ఏంటంటే కొద్దిగా ఉంటుంది, పెద్దగా అంటే నేను ఇదంతా చెప్పను, ఈ టార్గెట్ అంతా వచ్చిందని చెప్పను. బట్ స్టిల్ మనకి మంచిగా ఒక రిట్రేస్మెంట్ లోని, అంటే మన యూట్యూబర్స్ కోసం మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం మన రిట్రేస్మెంట్ ఎలా ఎంట్రీ ఉన్నది ఏంటో అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ మనకి. సో చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ స్వీప్ అయ్యి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో టచ్ చేసి ఇక్కడ ఈ లో చూడండి, ఈ లో పైన సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా జరిగింది. ఇప్పుడు చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్. ఓకే, సో ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే ఓకే, సో పుల్ బ్యాక్ ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఇక్కడ మనకి మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది. ఏది ఈ లోన్ స్వీప్ చేసి ఇండెక్స్లో మీకు అక్కడ అలా లేదు, ఫ్యూచర్స్లో ఉన్నదన్నమాట. మెయిన్ ఏంటంటే ఫ్యూచర్స్ని ఎక్కువ ట్రాక్ చేయాలి. యాక్చువల్ ఏంటంటే ఫ్యూచర్స్ బట్టే మన ఆప్షన్ ప్రైస్ అనేది నడుస్తుంటుంది. సో బెటర్ ఫ్యూచర్స్ని ఎప్పుడు మనం ట్రాక్ చేస్తూ ఉండడం బెటర్ అనమాట. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ ఏంటంటే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది. 1 minute టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది. సో ఎంట్రీ ఎలా తీసుకుంటారు అంటే ఇప్పుడు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది కదా మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఈ విక్ దగ్గర ఇలా ఎంట్రీ అవ్వచ్చు, లేదు అనుకుంటే మనకు లక్కీగా ఈ చిన్న స్టాప్ లాస్ కూడా వచ్చిందన్నమాట మనకి ఇక్కడ. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ వరకు వచ్చింది. అయితే దీని టార్గెట్ ఎక్కడి వరకు ఉంటుందంటే దీని టార్గెట్ ఇక్కడ వరకే ఉంటుంది. ఓకే, సో ఇదైనా సరే మంచి ఎంట్రీ. అయితే ఇక్కడ వరకు పైకి వెళ్ళిపోయి ఉండొచ్చు, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ర్యాలీ ఇలా పైకి వెళ్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్టిల్ మనం ఏదైతే అంటే ట్రెండ్ ఎటువైపు ఉన్నదో ఇంకా ట్రెండ్ ఇంకా అప్ సైడ్కి ఇంకా షిఫ్ట్ అవ్వలేని ఇంకా మనకి సిగ్నల్ రాలేదు, అప్ సైడ్ షిఫ్ట్ అవ్వడానికి ట్రెండ్ ఇంకా సిగ్నల్ రాలేదు. సో అందుకే ఏంటంటే దీని టార్గెట్ అనేది ఓకే ఫస్ట్ టార్గెట్ ఇది ఇలా పెట్టుకుంటారు, సెకండ్ టార్గెట్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నాం అంటే ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. ఓకే, అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఎగ్జిట్ అవుతారు అనమాట. సో ఇది చూసుకున్నా సరే ఇది చాలా మంచిగా రిస్క్ రివార్డ్ మనకి 130 పాయింట్స్ అలాగ వచ్చింది. సో ఈ ఎంట్రీ అన్నమాట అంటే రిట్రేస్మెంట్ ఎంట్రీ, ఇది ఒక రిట్రేస్మెంట్ ఎంట్రీ. ఈ ఎంట్రీ మనకి ఎలాగ వచ్చింది. అయితే తర్వాత చూసుకుంటే నేను అనుకున్నాను మళ్ళీ ఇక్కడ ఈ హైస్ దగ్గర లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ ఏమైనా మార్కెట్ వస్తుందా అని చూసుకుంటే, సో మార్కెట్ అనేది ఆ డౌన్ సైడ్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయకుండా డైరెక్ట్ గా ఏంటంటే అప్ సైడ్ కి బ్రేక్ అయిపోయింది అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఈ ఎంట్రీ మీకు తెలియకపోవచ్చు, బట్ స్టిల్ ఈ ఎంట్రీ మీరు క్యాచ్ చేయొచ్చు. ఓకే, సో ఇది కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది అనమాట. కన్ఫ్యూజ్డ్ గానే ఉంటారు ఇది కూడా, బట్ స్టిల్ ఈ ఎంట్రీ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, రైట్, ఈ ఎంట్రీ అర్థమైంది కదా మీకు. సో అది మాట. సో ఎవరైతే ఉన్నారో మన స్టూడెంట్స్ మాత్రం ఈ ఎంట్రీ చూడండి, మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే నాకు ఒకసారి పింక్ చేయండి. రైట్, సో అది మాట. మనకి ఈరోజు చూసుకుంటే మార్కెట్లో ఏం జరిగిందని చూసుకుంటే మనకి ఎంట్రీస్ అలాగ ఉన్నాయి. సో నెక్స్ట్ మార్కెట్ ఏంటి, బుల్లిష్ గా టర్న్ అయిందా, బేరిష్ గా ఉన్నదా, ఇంకా ఏంటి అనేది మనం సండే మార్కెట్ లో మాట్లాడుకుందాం. సండే మార్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, అందులో మీకు టోటల్ గా చెప్తాను ఈ ఆర్డర్ బ్లాక్ దీని సీన్ అయిపోయిందా లేకపోతే ఇంకా ఉన్నదా అనేది మనం సండే క్లాస్ లో మాట్లాడుకుందాం. రైట్, ఓకే ఫ్రెండ్స్, అది మాట. ఈ రోజు వీడియోలో అయితే ఈ ఎక్స్ప్లెనేషన్ ఎంత మాత్రమే ఉన్నదన్నమాట. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా చెప్పాను కదా, April 1 నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో మీకు ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే, ఇంకా డెప్త్ కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటే, సో కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, దాని కాన్సెప్ట్ కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోసం డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.